వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము 3వ సామెత అయిన పిండి కొద్ది రొట్టె అనే సామెత గురించి మాట్లాడుకుందాము. మామూలుగా ఇళ్లల్లో పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని రకాల సామెతలను చెప్తూ ఉంటారు. అలాంటి సామెతల్లో పిండి కొద్ది రొట్టె అనే సామెతను వాడుతూ ఉంటారు. దాని అర్థం, మనం ఎంత పిండి కలుపుకుంటామో దాన్ని బట్టి రొట్టె చిన్నదిగా కాని పెద్దదిగా కాని వస్తుంది. చిన్న కప్పు పిండిని కలిపి పెనం నిండేంత రొట్టె కావాలి అంటే వస్తుందా? రాదు కదా. అయితే ఈ పిండి కొద్ది రొట్టె అనే సామెత వినగానే నాకు బైబిల్లో నుండి గుర్తుకు వచ్చిన కథ ఒకటుంది. అది సారేపతు విధవరాలి యొక్క కథ. సారేపతులోని విధవరాలు తన విశ్వాసానికి ప్రతిఫలం ఎలా పొందిందో ఈ కథ ద్వారా తెలుసుకుంటాము. ఒక బీద విధవరాలు తన ఒక్కగానొక్క కొడుకుతో జీవిస్తుంది. దుష్ట రాజైన ఆహాబు ఏలుతున్న ఇశ్రాయేలు రాజ్యంలో చాలా కాలం పాటు వర్షం పడదని యెహోవా చెప్పాడు. ఆ విషయాన్ని ఏలియా ప్రకటించాక యెహోవా ఆయనను ఆహాబు కంటపడకుండా ఉంచుతాడు. కొన్ని రోజులు కాకోలముల ద్వారా రొట్టెను, మాంసాన్ని ఏలియాకు అందించడం జరుగుతుంది. ఇలా ఏలియాను కొద్ది రోజులు పోషించిన తరువాత యెహోవా ఏలియాకు ఇలా చెప్తాడు, సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండు. నిన్ను పోషించటానికి అక్కడ ఒక విధవరాల్ని నేను ఏర్పాటు చేశాను అని యెహోవా ఏలియాతో చెప్పాడు. ఈ కథను మనము 1 రాజులు 17వ అధ్యాయంలో చూడగలము. ఇక ఏలియా సారేపతుకు వచ్చినప్పుడు కట్టెలు ఏరుకుంటున్న ఒక బీద విధవరాల్ని చూశాడు. ఆ ప్రవక్తను పోషించే స్త్రీ ఆమెనా? ఒకవేళ ఆమె అయితే కటిక పేదరికంలో ఉన్న ఆమె ఏలియాను ఎలా పోషించగలదు? ఒకవేళ ఏలియాకు అలాంటి సందేహాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టేసి ఆ స్త్రీతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అమ్మా, త్రాగటానికి కొంచెం పాత్రలో నీళ్లు తీసుకొని వస్తావా? నాకు దాహంగా ఉంది అని అంటాడు. ఆమె నీళ్లు తేవడానికి వెళ్తున్నప్పుడు నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్తాడు. ఏలియాకు నీళ్లు ఇవ్వడం ఆ విధవరాలికి ఇబ్బంది కాదు, కాని ఆయనకు రొట్టె ఇవ్వడమే ఆమెకు పెద్ద సమస్య. ఎందుకో తెలుసు కదా, అది కరువు కాలము. అందుకామె ఇలా చెప్తుంది, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కాని అప్పమొక్కటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుకోవడానికై ఈ పక్కకు వచ్చాను అని చెప్తుంది. ఆ మాటలను బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు? అది చాలా కరువు కాలము. ఎవరి దగ్గర తినడానికి తిండి కూడా లేదు. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కాని అప్పమొకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుకోవడానికి వచ్చితిని అని చెప్తుంది. అప్పుడు ఏలియా ఆమెతో ఇలా అంటాడు, అమ్మా, భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు చేయుము అని అంటాడు. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అని చెప్తాడు. అప్పుడు ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున ముందుగా ఒక అప్పమును చేసి అతనికి తీసుకొచ్చి ఇస్తుంది. అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.
సారేపతులోని బీద విధవరాలు విగ్రహారాధకుల మధ్య నివసిస్తున్నప్పటికీ ఆమె విశ్వాసం చూపించింది. ఆ స్త్రీతో పాటు ప్రవక్తకు కూడా ప్రయోజనం చేకూర్చేందుకు యెహోవా ఏలియాను ఆమె దగ్గరికి పంపించాడు. దీని నుండి మనం ఓ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. అదేంటంటే, మనకు తెలిసిన వాళ్ళల్లో అనేక మంది కూడా ఈ సారేపతు విధవరాలి లాంటి వాళ్ళు ఉండి ఉంటారు. అబద్ధ ఆరాధన చేసే ప్రజల మధ్య జీవిస్తున్నప్పటికీ అలాంటి వాళ్ళు మరింత మెరుగైన దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకునేలా చేయవలసిన బాధ్యత మనది. దేవుణ్ణి ఎరుగని బిడ్డలు దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే మనం వాళ్ళకి దేవుని గురించి సువార్త ప్రకటించాలి. సారేపతు లాంటి ఊరికి అంటే దేవుని గురించి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సువార్త చేసే వాళ్ళంగా ఉండాలి. మొదట నాకొక చిన్న అప్పము చేయుము అని చెప్పాడు. ఏలియా ఆ విధవరాల్ని ఏం చేయమన్నాడో జాగ్రత్తగా పరిశీలించాలి మనం. ఆ విధవరాలు అంతకుముందే మేము చావకముందు నా కోసం నా బిడ్డ కోసం భోజనం సిద్ధం చేసుకోవాలి అని చెప్పింది. అప్పుడు ఏలియా ఆమెతో ఏమంటాడు? భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక్క చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తెమ్మని చెప్పాడు. పిండి కొద్దీ రొట్టె, అక్కడ ఉన్నది కొంచెమే పిండి. అయితే ఏలియా అడిగింది కూడా అందులో కొంత పిండిని, చిన్న అప్పము మాత్రము మొదట చేసుకొచ్చి దేవుని బిడ్డకు ఇయ్యమని అడిగాడు. అప్పుడు ఏమైతుంది? ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోలేదు. మనకు దీని ద్వారా మనము ఇంకొక విషయాన్ని కూడా గమనించగలము. అదేంటంటే, మనకు దేవుడు ఇచ్చిన ఎంతో కొంతలో ముందుగా మనము దేవునికి అర్పణను చెల్లించేవారంగా కూడా ఉండాలి. నీ స్తోమతకు తగ్గట్టుగా నీవు దేవునికి ఏదైనా ఇచ్చినచో దేవుడు తప్పకుండా నీ అర్పణను అంగీకరించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏలియా చెప్పిన మాట విని ఆ విధవరాలు ముందుగా ఒక చిన్న అప్పము చేసుకొచ్చి ఇచ్చిన దానికి దేవుడు ఆ పేద విధవరాలిని విడిచిపెట్టలేదు. ఏలియా మాట ఇచ్చినట్లుగానే ఆమె దగ్గర ఉన్న కొంచెం ఆహారం అయిపోకుండా యెహోవా చూశాడు. దానివల్ల ఆ కరువు ముగిసే వరకు ఏలియా, ఆ విధవరాలు, ఆమె బిడ్డ ప్రాణాలు నిలుపుకుంటూ వచ్చారు. అవును, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఒకవేళ ఆ స్త్రీ ఏలియా చెప్పిన పని చేసి ఉండకపోతే ఆమె దగ్గర మిగిలిన ఆ కాస్త పిండి, నూనెతో చేసిన రొట్టె బహుశా వాళ్ళ చివరి భోజనం అయ్యుండేదేమో. కాని ఆమె విశ్వాసంతో ప్రవర్తించింది. యెహోవాను నమ్మి ముందు ఏలియాకు భోజనం పెట్టింది. దీని నుండి మనం నేర్చుకోగల పాఠం ఏంటి? విశ్వాసం చూపించే వాళ్లను దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మన కష్టాలన్నిటినీ ఆయన తీర్చేవాడుగా ఉంటాడు. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెన్. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెన్. క్షామం తీరే వరకు ఆ విధవరాలి, క్షామం తీరే వరకు ఆ విధవరాలి ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో.
నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. చూశారు కదా, పిండి కొద్దీ రొట్టె అనే సామెత. మనం ఎంత శ్రమిస్తామో ఫలితం కూడా అంతే ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎదుటి వారిని చూసి వారు బాగున్నారు కదా, మనమెందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అని మనము తలంచకూడదు. ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడి ఉండవచ్చు, లేదా దేవుడు వారిని ఆశీర్వదించి ఉండవచ్చు. పెద్దవాళ్ళు చెప్పే పిండి కొద్ది రొట్టె సామెతను దృష్టిలో పెట్టుకొని మనం కూడా మంచి ఫలితాలను పొందాలని కోరుకుంటున్నాను. మనకు ఏదో ఒక శోధన ఎదురైనప్పుడు దానికి సంబంధించి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. మరి మన యొక్క విశ్వాస జీవితంలో పిండి కొద్ది రొట్టె అంటే మనకి ఎంతైతే విశ్వాసం ఉందో అంతవరకే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం కూడా మన యొక్క విశ్వాస జీవితంలో సారేపతు విధవరాలిలాగా ముందుకు సాగాలని దేవుణ్ణి ప్రార్థిద్దాము. ఈ యొక్క వాక్యంను దేవుడు ఆశీర్వదించునుగాక. ఇలాంటి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో కథల కోసము ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.